హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సిలో విపరీతమైన పోటీ అయితే కనిపిస్తూ ఉంది. అటు స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, పీజీటీ పోస్టులతో పాటు ఇటు క్రీడా పోస్టులు అంటే స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టులకు కూడా విపరీతమైన పోటీ కనిపిస్తూ ఉంది. 421 పోస్టులు క్రీడా కోటాలో ఉంటే వాటికి 3411 మంది దరఖాస్తు చేయడం జరిగింది. క్రీడా కోటా ఉపాధ్యాయ పోస్టులకు ఈ పోటీ చాలా తీవ్రమని చెప్పుకోవచ్చు. డిఎస్సిలో క్రీడా కోటా కింద కేటాయించిన 421 ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటి వరకు 3411 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి క్రీడాకారులు సమర్పించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మొదలు కానుంది. ఇందుకోసం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు ఇప్పటివరకు ఉన్న 2% రిజర్వేషన్ను కూటమి ప్రభుత్వం 3%కి పెంచింది. ఈ క్రమంలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా కింద కేటాయించిన 421 పోస్టులకు రాత పరీక్ష లేకుండా అర్హుల ఎంపిక ఈ నెల 2న నోటిఫికేషన్ ఏదైతే నోటిఫికేషన్ వెలువడిందో దానికి సంబంధించి ప్రస్తుత ప్రాసెస్ జరుగుతుంది. రాష్ట్ర, జోను, జిల్లాల వారీగా పోస్టులు కేటాయించారు. తాజా సమాచారం ప్రకారం 2251 మంది క్రీడాకారులు 3411 దరఖాస్తు చేశారు. ఒక వ్యక్తి 2-3 పోస్టులకు దరఖాస్తు చేయడంతో వీటి సంఖ్య అభ్యర్థుల కంటే ఎక్కువగా ఉంది. ఈ నెల 31న గడువు ముగిసే నాటికి దరఖాస్తు సంఖ్య 5000కు పైగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 30 రోజుల పాటు ఈ పరిశీలన జరుగుద్ది. దరఖాస్తులతో క్రీడాకారులు జత చేసిన ధ్రువపత్రాల పరిశీలన జూన్ 1న మొదలై 30 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికోసం శాప్ పరిపాలనాధికారి చైర్మన్గా మరో 4 అధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ పనిచేస్తుంది. ధ్రువపత్రాలపై సందేహాలుంటే సంబంధిత క్రీడా సంఘాలకు పంపి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక జాబితా రూపొందించి వాటిపై జూలై 1 నుంచి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిని 10 రోజుల్లో పరిశీలించి తుది ప్రాధాన్యత జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపడం జరుగుద్ది. క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, శాప్ ఎండి కన్వీనర్గా ఉన్న రాష్ట్ర కమిటీలో సాధారణ పరిపాలన, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల తుది జాబితా ఆమోదం తర్వాత నియామకాల కోసం విద్యాశాఖకు పంపడం జరుగుద్ది. దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రక్రియ గడువులోగా పూర్తి చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు చర్యలు చేపడతామని శాప్ మేనేజింగ్ డైరెక్టరు పిఎస్ గిరీష తెలియజేశారు. ఇది మొత్తం మీద 421 పోస్టులు, 3411 దరఖాస్తులు. ఈ విధంగా మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా పోటీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కో పోస్టుకి 60 నుంచి 70 మంది పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.